నిర్మాణం లెసన్ 9th క్లాస్ లెసన్ ఫిజిక్స్. ఓకే, దీంట్లో ఒక బిట్ అనేది కన్ఫామ్గా వస్తుందని అనుకుంటున్నాను. ఓకే, పరమాణు నిర్మాణం అంటే పరమాణువులు, ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు ఉంటాయి. ఓకే, ఇందులో వచ్చేసి పరమాణు నిర్మాణంలో వచ్చేసి అంటే మొత్తం 4 మెంబర్స్ ఈ లెసన్లో శాస్త్రవేత్తలు ఈ లెసన్ని ఎలాబరేట్ చేస్తూ ఒక్కొక్క శాస్త్రవేత్త ఒక్కొక్క ఎలక్ట్రాన్, న్యూట్రాన్, అలా ప్రోటాన్, అలా ఒక్కొక్క ఎలక్ట్రాన్ గురించి, ఒక్కొక్క పరమాణు గురించి, పరమాణులోని అణువుల గురించి వివరించారు. ఫస్ట్ వన్ వచ్చేసి జేజే థామ్సన్ వచ్చేసి పరమాణువులో ఎలక్ట్రాన్లు ఉంటాయని, అంటే ఏ పరమాణువులో అయినా ఎలక్ట్రాన్లు ఉంటాయని చెప్పేసి జేజే థామ్సన్ అనుకున్నాడు. జేజే థామ్సన్ కనుగొనక ముందు ఈ గోల్డ్ స్టెయిన్ ఎలక్ట్రాన్ కనుగొన్నాడు. అంటే దీనికి ముందు బిఫోర్ వచ్చేసి ఈ గోల్డ్ స్టెయిన్ వచ్చేసి పరమాణువులో ఉపకణాలు ఉంటాయని, ఇతను వచ్చేసి ఒక వాయు ఉత్సర్గంలో, వాయువు అంటే ఏదైనా ఒక గొట్టంలా తీసుకుని వాయు ఉత్సర్గంలో ఏం చేశాడు, కొత్త వికిరణాన్ని కనుక్కొని వాటికి కుల్య కిరణాలు అని పేరు పెట్టాడు. కుల్య కిరణాలు అంటే అవి ధనావేశాన్ని కలిగి ఉంటాయి. ఇప్పుడు క్వశ్చన్ అడగవచ్చు, కుల్య కిరణాలని వేటికి పేరు అంటే ధనావేశ కిరణాలకి. ధనావేశాలు మనం కుల్య కిరణాలు అంటారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి జేజే థామ్సన్ ఎలక్ట్రాన్ కనుగొన్నాడు. నెక్స్ట్ ఆ ఎలక్ట్రాన్ వచ్చేసి ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం పుచ్చకాయ తీసుకుందాం. పుచ్చకాయలో వచ్చేసి అక్కడక్కడ సీడ్స్ ఉంటాయి, విత్తనాలు ఉంటాయి. ఆ సీడ్స్ని మనం వచ్చేసి ఎలక్ట్రాన్లకు తీసుకున్నాడు. ఇవి ఈ పరమాణు వచ్చేసి గోళాకారంలో ఉండి ఎలక్ట్రాన్లు అనే ఆవేశాలు పొదగబడి ఉంటాయి అని జేజే థామ్సన్ కనుక్కున్నాడు. ఓకే, జేజే థామ్సన్ కనుక్కున్న తర్వాత దీన్ని కొద్దిగా ఎలాబరేట్ చేస్తూ రూదర్ఫర్డ్ ఏం చేశాడంటే ఆల్ఫా కణాలని వచ్చేసి ఒక బంగారు రేకు ప్రయోగం మీద పంపించాడు. ఆల్ఫా కణాలను కొన్ని అయాన్లను వచ్చేసి బంగారు రేకుండా పంపించేసి అవి ఆ బంగారు రేకుండ గుండా అవి ఆల్ఫా కణాలు పోతున్నాయా లేదా వెనక్కి వస్తున్నాయా అని కొన్ని, అంటే వాటి యొక్క ఆవేశాలు ఎలా ఉంటుంది, చేంజ్ అవుతాయా మారుతాయని రూదర్ఫర్డ్ కనుక్కున్నాడు అనమాట. ఓకే, ఈ రూదర్ఫర్డ్నే మనం వచ్చేసి కేంద్రక శాస్త్రపిత అని అంటారు. రూదర్ఫర్డ్కి బిరుదు అనమాట, ఒక నేమ్ ఉంది. ఓకే, కేంద్రక శాస్త్ర పిత అంటారు. కేంద్రక శాస్త్ర భౌతిక పిత అని పేరు ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ జేజే థామ్సన్ వచ్చేసి